ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన డిమాన్ సిటీ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సకాత ఒక హంతకుడు, కిరాయి హంతకుడు. అయితే అతను జాబ్ మానేయాలనుకుంటాడు. మానేసే ముందు అతని ఓనర్ని, వాళ్ళ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాడు. అయితే వీళ్ళున్న షింజు అనే ఊర్లో వేరొక గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళందరూ రకరకాల రాక్షసులు మాస్కులు పెట్టుకొని హీరో ఇంటికి వచ్చి భార్యని పిల్లని చంపేస్తారు. హీరో ప్యారలైజ్ అయి కుర్చీకే పరిమితం అవుతాడు. 12 ఏళ్ళ తర్వాత అతనిలో చలనం వస్తుంది. వచ్చి పగ తీర్చుకోవడానికి అతను వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కదా. దర్శకుడు కేవలం యాక్షన్ మీదే దృష్టి పెట్టి సినిమా అంతా ఫైట్స్తో నింపేశాడు. ఎక్కడ కూడా మనకి ఎమోషన్ కానీ, ప్రేమ కానీ, ఫ్రెండ్షిప్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ ఫైట్స్. క్లైమాక్స్ ఫైట్ అయితే బీభత్సం, ఘోరం. చేతులు నరికేసుకోవడాలు, నరికేసిన చేతిని పట్టుకెళ్ళి ఇసిరేయడాలు ఇలాంటివి ఉంటాయి. చైల్డ్ సెంటిమెంట్ని కొంత కొనసాగించాడు కానీ అది క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం ఉపయోగపడింది అంతే. ఇక సకాత పాత్రలో నటించిన వ్యక్తి కానీ, అతని కూతురు పాత్ర, ఎదిగిన కూతురు పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్కులు పెట్టుకున్న విలన్స్ అయితే బాగా యాక్ట్ చేశారు. అందులో మళ్ళీ కవల పిల్లలు ఒకటి. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. తెలుగులో రిలీజ్ అయింది ఈ సినిమా. నెట్ఫ్లిక్స్లో ఉంది. కొరియన్ సినిమాలు చూడడానికి అంత చిరాగ్గా అనిపిస్తాయి నాకు, ఎందుకంటే అన్ని మొహాలు ఒకేలా ఉంటాయి. కానీ ఎందుకో ఇది యాక్షన్ సినిమా అనిపించి చూసా. అయితే యాక్షన్ సీన్లు మాత్రం చాలా బాగున్నాయి. వందల మంది హీరో మీద పడతా ఉంటారు, అందరినీ నరికేస్తూ ఉంటాడు. అయితే హీరోకి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యవంతుడిగా తయారయ్యే సీన్ మాత్రం అంత కన్విన్సింగ్గా లేదు. అక్కడ కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్ పెట్టి దాంతో హీరో లేచి వచ్చినట్లు చూపించారు. ఏదైనా యాక్షన్ సీన్లు మాత్రం హైలైట్ ఉన్నాయి. అన్ని దెబ్బలు తిని అంత నరికించుకున్నా సరే హీరో లేచి రావడం ఒకంత జోక్గా అనిపిస్తుంది. కానీ పర్వాలేదు, సినిమా కదా, చూసి ఎంజాయ్ చేయొచ్చు. యాక్షన్ ప్రియులు ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడండి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ సూపర్గా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?